సో ఇన్ని బుక్స్ పెట్టుకుని కూర్చున్నారేంట అనుకున్నారా? ఏం లేదు, యాక్చువల్లీ 12th క్లాస్ వాళ్ళకి ఫిజిక్స్ లో కంటెంట్ ఎక్కువ కొనేస్తా ఉంటారు. అవునా? స్టూడెంట్స్ 2 టైప్స్ లో ఉంటున్నారు. ఒకటి ఉన్న బుక్స్ నుంచి ప్రాపర్లీ నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోవడం, రెండోవాడు బుక్స్ ని ఎక్వైర్ చేస్తూనే ఉంటాడు. ఓకేనా? ఆ బుక్ కావాలి, ఈ బుక్ కావాలి, ప్రతి బుక్ నాకే కావాలంటాడు. కానీ అన్ని పుస్తకాల్లో కంటెంట్ చదివింది ఏంటి అంటే ఏమీ ఉండదు. ఒకే కంటెంట్ పట్టుకుంటాడు, 4 పుస్తకాలు రిఫర్ చేస్తాడు. 4 పుస్తకాల్లో సేమ్ కంటెంట్ ని 4 డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్స్ లో ఇచ్చుంటారు. ఏది అర్థం కాదు, మైండ్ పాడైపోద్ది, పుస్తకం తీసి పక్కన పెడేస్తారు. నో, దీంట్లో హెచ్సి వర్మ మీరు 11th క్లాస్ అండ్ 12th క్లాస్ వాళ్ళకి వన్ ఆఫ్ ద స్టాండర్డ్ బుక్. ఇదైతే అందరికీ తెలిసిందే. కాకపోతే సెకండ్ ఇయర్ లోకి వచ్చేసిన తర్వాత హెచ్సి వర్మ ఫిజిక్స్ ని కనుక రిఫరెన్స్ కింద పెట్టుకుని చదువుతా కూర్చుంటే మీకు టైం సరిపోదు. కాబట్టి షార్ట్ టైమ్ లో ప్రాపర్లీ సబ్జెక్ట్ నేర్చుకోవాలి అండ్ కంటెంట్ అంతా కూడా పిన్ పాయింటెడ్లీ కంప్లీట్ అవ్వాలి అనుకుంటే కనుక ఫిజిక్స్ యశ్చంద్ వాళ్ళది బెస్ట్ బుక్ ఇది. ఓకేనా? ఇది మీకు 11th క్లాస్ 12th క్లాస్ రెండింటికి కూడా దొరుకుతుంది. నో, ఇందులో మీకు నెంబర్ ఆఫ్ న్యూమరికల్ ప్రాబ్లమ్స్, ఎగ్జాంపులర్ ప్రాబ్లమ్స్ తో పాటు కంటెంట్ కూడా పిన్ పాయింటెడ్లీ డెరివేషన్ తో పాటు క్లియర్ గా ఇచ్చుంటాడు. ఓకేనా? స్టిల్ దీంట్లో ఏమైనా డౌట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి. బుక్ రిఫరెన్స్ గానీ లేదా దానిలో చదివే పద్ధతి ఏంటి అంటే టెక్స్ట్ బుక్ ని చదవడానికి కూడా పద్ధతి ఉంటుంది. ఇది కనుక మీకు అర్థం కాకపోతే నేను నెక్స్ట్ వీడియోలో దాన్ని కూడా రికార్డ్ చేసి కంప్లీట్లీ పెట్టడానికి ట్రై చేస్తాను. ఓకేనా? ఆల్ ద బెస్ట్.